తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్యాయత్నం కేసు హత్య కేసుగా మార్పు చేస్తూ సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో మరికొందరి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్గా సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు సిట్ కార్యాలయం తరలించి విచారిస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కేసులో నాగరాజు వాంగ్మూలం కీలకంగా మారనున్న తరుణంలో స్టేట్మెంట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాయి కృష్ణ ఉదంతంపై సిట్ విచారణ ముమ్మరం చేసింది. కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులను ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్దతుదారులను సముదాయించిన అధికారులు ఆయన ఇంటిలోనికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాగరాజును ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రతా నడుమ కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయంలో నాగరాజును విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్యాయత్నం కేసు హత్య కేసుగా మార్పు చేస్తూ సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ సిట్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సస్పెన్స్ ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సిఏ నాగరాజుని కొద్దిసేపటి కిందట విజయవాడ సిఐ నాగరాజు ఇంట్లోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ పెడతారని, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్ట్లకి దోషం తీసుకెళ్తారని చెప్పారు. అయితే నాగరాజుకు సంబంధించినటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఆ వాహనాల్లో వెంబడిస్తుండటంతో పోలీసులు వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి కమాండ్ కంట్రోల్ కూడా తీసుకెళ్లారు. అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి కోర్టుకి అదే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు, రిమాండ్ చేస్తారనే అటువంటి ఆ నేపథ్యంలో మరో సంచలనాత్మకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. నాకు సిఐ నాగరాజుని సిట్ అధికారులు విచారిస్తున్నారని చెప్పని. అయితే గత 2 రోజులుగా సరే విచారణలో ఎటువంటి వాస్తవాలు ఇప్పటి వరకు సిట్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా విజయవాడ డీసీపీ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో కావచ్చు, ఎటువంటి ఆధారాలు నాగరాజు వద్ద నుంచి సేకరించలేదని తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో 1-2 రోజులైనా సరే, ఎన్ని రోజులు పట్టినా సరే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు సంబంధించినటువంటి అంటే నాగరాజు ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఓవరాల్ గా ఇది ప్రభుత్వానికి సంబంధించిన రిలేటెడ్ విషయం అయింది. అంతేకాకుండా పోలీసు వ్యవస్థ మీద ఇది ఒక పెద్ద రాజకీయ దుమారం లేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని హత్యలు కూడా చేస్తున్నారనేటువంటి పెద్ద ఆరోపణలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీసు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద శిక్షాధికారులు విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నాగరాజు నోరు విప్పుతారా లేదా, అసలు ఏం జరిగింది మిస్సింగ్ కేసుకు సంబంధించి, అంటే నాగరాజు అసలు సాయి కృష్ణని అరెస్ట్ చేశారా లేదా, లేదంటే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారా, ఎక్కడైనా విచారించారా, కస్టోడియల్ టార్చర్ చేశారా, కస్టోడియల్ టార్చర్ లోనే అతను మృతి చెందాడా, మృతి చెందిన వ్యక్తిని తీసుకెళ్లి ఏదైతే ఈ శ్మశాన వాటికలో ఖననం చేసేసారా, ఇలాంటివన్నిటికి కూడా పూర్తి స్థాయిలో నోరు విప్పి సమాధానం చెప్తారా, లేదు అంటే కనుక ఆయన మొదటి నుంచి ఎలాగైతే మౌనంగా ఉన్నారో అలాగే మౌనంగా ఉంటారా అనేది కూడా తెలియాల్సిన నేపథ్యం ఉంది. ఇప్పటివరకు అయితే నాగరాజు కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు కానీ దర్యాప్తు అధికారులకు కూడా ఇచ్చినట్టు తెలియట్లేదు. మరో పక్క నుంచి చేస్తే కనుక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రాద్ధాంతం నడుస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యాలన్నింటిలో కూడా సిఏ నాగరాజు అసలు ఏం జరిగింది, సాయి కృష్ణ ఉదంతానికి తెరపడాలంటే సిఏ నాగరాజు నోరు విప్పాల్సినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, ఓవరాల్ గా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే అన్ని ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు సిఏ నాగరాజుని విచారిస్తారా, లేదు అంటే కనుక ఇప్పుడు వరకు చేసినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో దర్యాప్తులో భాగంగా లేదంటే టెక్నికల్ ఎవిడెన్స్ లో భాగంగా సిఏ నాగరాజుని విచారిస్తారనేది కూడా తెలియాల్సినటువంటి నేపథ్యం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.